మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో సిపిఎం, సిపిఐ, టీడీపీ, బీజేపీ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నూరు గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీ అమూల్యమైన ఓటుని నా యొక్క హ్యాండ్ బ్యాగ్ గుర్తు పర్సుకి ఓటు వేసి నన్ను గెలిపించవలసిగా ప్రార్థిస్తున్నా. నన్ను గెలిపించినట్లయితే మా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి తోడవుతా. నేను ముఖ్యంగా ఒడ్డేరు బస్తీలో శ్మశాన వాటిక నిర్మాణానికి హామీ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా 8 ఎస్సీ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 3 కోట్ల రూపాయలతో పొనుగొట్టు అప్పనపేట రోడ్డుకు శంకుస్థాపన కూడా చేపించడం జరిగింది. అదేవిధంగా 4 కోట్ల రూపాయలతో పొనుగోడు నుండి రిజర్వాయర్ వరకు తార్ రోడ్డు మరియు బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 50 లక్షల రూపాయలతో మసీదు నుండి పొనుగోడు మసీదు నుండి మరియు సూర్యాపేట మెయిన్ రోడ్డు వరకు 50 లక్షలతో తార్ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తమ్ కుమార్ గారు చేయూతనివ్వబోతున్నారు. అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని గెలిపించినట్లయితే మన పొనుగోడు అభివృద్ధికి మీరంతా సహకరించినట్లు అవుతారు. అదేవిధంగా మహిళల కోసం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. పొదుపు సంఘాల మహిళలకు కానీ, డ్వాక్రా సంఘాలకు కానీ, అదేవిధంగా వృద్ధులకి, వితంతువులకి పెన్షన్లు ఇప్పించడంలో కృషి చేస్తాను. అదేవిధంగా ఇండ్ల నిర్మాణానికి కూడా మనకి అధికారంలో ఉన్నాం కాబట్టి దాదాపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో దాదాపు 400 నుండి 500 కోట్ల ఇండ్లు మన పొనుగోడు గ్రామానికి మంజూరు కృషి చేస్తాను. అదేవిధంగా మన హై స్కూల్ వెనక పక్కన లైబ్రరీ నిర్మాణానికి కూడా మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా కృషి చేస్తాను. తర్వాత గ్రామాన్ని అతి ముఖ్యంగా క్లీన్గా ఉంచడానికి, క్లీన్ విలేజ్గా ఉంచడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా చెట్లు నాటి చేయడానికి ప్రయత్నిస్తాను. అనేక విధంగా నేను కేజే ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక మందికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.